హాయ్ హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎస్ఆర్ వ్లాగ్స్. మేము ఖమ్మం నుండి విజయవాడ వెళ్తున్నామండి. అక్కడ దగ్గరలో ఉండ్రవేల్స్ కేవ్స్ ఉన్నాయంట, అక్కడికి వెళ్ళాలనుకుంటున్నామండి. అక్కడికి వెళ్ళి ఫొటోస్ వీడియోస్ తీసుకున్నామండి. బాగా ఎంజాయ్ చేసాము. చాలా బాగుందండి. అక్కడ పద్మనాభ స్వామి విగ్రహం ఉందండి, చాలా పెద్దగా. అది చూడడానికి 2 కళ్ళు సరిపోలేదండి. అది ఒక రాయితో పెద్ద గృహ చెక్కారండి. అక్కడ బయట వ్యూ చాలా బాగుందండి. పచ్చగా చెట్లు, గాలి చాలా బాగుంది. చాలా ఫొటోస్ దిగాము మేము అక్కడ. అలాగే ఫ్యామిలీతో దిగాము ఫొటోస్. హ్యాపీగా ఎంజాయ్ చేసామండి. అంత బాగుంది పైనుంచి చూస్తే. ఇంకా అక్కడ నుంచి విజయవాడ నుంచి వెళ్తున్నాము, మంగళగిరి రోడ్కి వెళ్తున్నామండి. అక్కడ జనసేన పార్టీ ఆఫీస్ ఉందంట. మా ఆయనకి పవన్ కళ్యాణ్ అంటే చాలా ఇష్టం అండి. అక్కడ పవన్ కళ్యాణ్ని కలవకపోయినా కూడా ఆ పార్టీ ఆఫీస్ చూడాలని ఆశ ఆయనకి. ఎందుకంటే ఎప్పుడు యూట్యూబ్లో సెర్చ్ చేస్తూ ఉంటారు కదా. ఇంకా ఒక్కసారి వెళ్ళి అక్కడ ఫోటో దిగుదామని ఆయన కోరిక. ఎట్టకెళ్ళి అక్కడ అయితే వెళ్ళడం జరిగిందండి. అట్లనే అక్కడ విజయవాడ రోడ్ చాలా బాగున్నాయండి. పక్కన గ్రీన్గా మంచి ఎంజాయ్. మొత్తానికైతే మేమైతే జనసేన పార్టీ ఆఫీస్కి వెళ్ళామండి. అక్కడ ఫోటో దిగారు మా వారు. అక్కడ నుంచి బాపట్ల బీచ్కి వెళ్ళామండి. అక్కడ బీచ్లో బాగా ఎంజాయ్ చేసామండి. మేము ఫస్ట్ టైం అండి బీచ్కి వెళ్ళడం. చాలా ఎంజాయ్ చేసాము వాటర్లో. కానీ పిల్లలతో కొంచెం ఎంజాయ్ చేయడంలో కొంచెం తక్కువైంది. ఏంటంటే పిల్లలు ఉండడం వల్ల ఇబ్బంది అయిపోయింది. పిల్లలకి ఆ సాల్ట్ వాటర్ కళ్ళల్లోకి పోయి మండడం, ఏడవడం జరుగుతుంది. అంటే ఫస్ట్ టైం కదా, వాళ్ళకు కూడా భయంగా అనిపించింది కాసేపు అంతా. తర్వాత బాగా ఎంజాయ్ చేసామండి. కాసేపు మా చెల్లి వాళ్ళ పిల్లలతో వెళ్ళామండి. మేము 2 ఫ్యామిలీస్ కలిసి వెళ్ళాము. అక్కడ మాత్రం బాగా ఎంజాయ్ చేసాము. అక్కడ మాత్రం ఏమంటారు, పార్కింగ్ ప్లేస్ అయితే 50 రూపీస్ అండి. మేము అక్కడ పే చేసి కార్ అక్కడ పెట్టేశామండి. అక్కడ రెడ్ ఫ్లాగ్స్ ఉన్నాయి చూడండి, అక్కడికి వెళ్ళనివ్వరండి పోలీస్ వాళ్ళు, హెచ్చరిస్తూ ఉంటారు. తర్వాత డ్రెస్ చేంజ్ చేసుకోవడానికి అక్కడ రూమ్స్ ఉన్నాయి, కానీ మాకు తెలియలేదండి. మేము అక్కడ పక్కన ఒక ఇల్లు ఉంటే అక్కడికి వెళ్ళేసి అక్కడ మార్చేసుకున్నాము. తర్వాత అక్కడ లాకర్స్ కూడా ఉంటాయండి. మాకు లాకర్స్ ఉన్న విషయం కూడా తెలియదండి. కార్ తాళాలు మాత్రం తడిచిపోయాయి. కొంచెం ఇబ్బంది పడ్డాడు మా ఆయన. తర్వాత నుంచి అక్కడ నుంచి మేము బాగా ఎంజాయ్ చేసాము. అక్కడ గుర్రాల రైడ్స్ అన్నీ ఉన్నాయండి. పిల్లలతో అయితే బాగా ఎంజాయ్ చేసాము. కానీ పిల్లలు ఉండడం వల్ల అవన్నీ ఎక్కలేకపోయినాము. అక్కడ ఫిష్ కూడా అమ్ముతున్నారండి ఫ్రెష్గా, కానీ మేము తినలేదండి. మాకేం అంత అనిపించలేదు చూడ్డానికి, కానీ తినలేదు. కానీ బాగుంటుందంట, చాలామంది చెప్తే విన్నాను, బాగుంటుందంట. ఇంకా మేము కొంచెం విజయవాడలో వెళ్ళి తినేసి వచ్చాం కదండి. కొంచెం ఆకలేసింది. చాలాసేపు ఒక 4 అవర్స్ దాకా ఆడుకున్నామండి ఆ బీచ్లోనే. బాగా ఎంజాయ్ అయితే చేసాము. మొత్తానికైతే మా కళ అయితే తీరింది, బీచ్ కళ. అక్కడ నుంచి మేము వెళ్దాం అనుకున్నాము చీరాల బీచ్కి, కానీ టైం అయితే సరిపోలేదండి. అక్కడ షాపింగ్ చేద్దామని అనుకున్నాము, కానీ కుదరలేదు. ఇదే అండి మా బీచ్ విశేషాలు. అలాగే మీరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. మా ఛానల్ని సపోర్ట్ చేయండి.